మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానిందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం. సెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు. ఆయన అంటూ ఉన్నాడు, నా మాటలకు మీరు చెవియొగ్గాలి, నా మాట మీరు వినాలి. నా మాట మీరు వింటే, మీరు చెవియొగ్గగలిగితే బ్రతుకుతారు. నా మాట ద్వారా మిమ్మల్ని పోషిస్తాను, నా మాట ద్వారా మిమ్మల్ని కాపాడుతాను. నాడు ఇశ్రాయేలు ప్రజలను కాపాడిన నేను, ఇశ్రాయేలులో ప్రయాణాలలో తోడై ఉన్న నేను మీకు తోడై ఉండి మిమ్మల్ని కాపాడుతాను. నా మాట వినండి, మీరు బ్రతుకుతారు అని దేవుడు ఇక్కడ మాట్లాడుచు ఉన్నారు. అలాగ వినిన వారికి ఆయన అంటూ ఉన్నాడు, నిబంధన చేస్తానంటూ ఉన్నాడు. ఆ నిబంధన ఏమిటి అని ఆలోచన చేస్తే, నాటి కాలములో అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. నా సన్నిధిలో నీవు నిందారహితుడిగా ఉండు, నేను నిత్యముగా నిన్ను ఆశీర్వదిస్తాను, వృద్ధిలోనికి తీసుకుని వస్తానని గొప్ప నిబంధన అబ్రహాముతో దేవుడు చేశాడు. ఇస్సాకుతో దేవుడు నిబంధన చేశాడు గనుక ఆ నిబంధనను వారు పాటించారు గనుక క్రమక్రమముగా ఆయన ఆశీర్వదించుకుంటూ వచ్చారు, వర్ధిల్లాడు ఆయన. యాకోబుతో దేవుడు నిబంధన చేశాడు, యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. ఆయన చేసిన నిబంధనను వారు పాటించారు గనక, వారు లోబడ్డారు గనక దేవుడు వారిని ఆశీర్వదించాడు. ప్రియులారా, ఈ దినాన్న మనతో నిబంధన ఆయన చేస్తూ ఉన్నాడు. నీవు ఆయన మాట వింటే ఆయన నిబంధన ఎంత గొప్పదో తెలుసా? దేవుని నిబంధన శ్రేష్టమైనది, మానవుని జీవితాన్ని మార్చగలదు, కష్టముల నుండి విడిపించగలదు, రోగముల నుండి విడిపించగలదు, అప్పుల నుండి విడిపించగలదు, సమస్యల నుండి విడిపించగలదు, కృంగిపోతున్న జీవితాన్ని కట్టగలదు, చరిత్రని మార్చగలదు ఆయన నిబంధన. మరి ఆయన నిబంధన ఈ ఉదయకాలం నీతో చేయాలని ఆశపడుతున్నాను. నీవు సిద్ధమేనా? ఆయనతో నిబంధన చేసుకుంటే ఈ లోకములో ప్రత్యేకంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ప్రత్యేకముగా నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఆయన నిబంధన అంత గొప్పది. అటువంటి నిబంధన కలిగి మనము దేవుని సందులో నడవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మూడవదిగా మనం చూస్తే, దావీదునకు చూపిన శాశ్వతమైన కృప. అవును ప్రియులారా, గొర్రెల దొడ్డులో ఉన్న వ్యక్తిని ఆయన కృప చేత ఆదుకున్నాడు. కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, మరణాపాయాలు వచ్చాయి. ఆయన కృప కాపాడుతూనే ఆయన నడిపించింది. చివరికి రాజుగా మార్చి ఉన్నతమైన జీవితాన్ని దేవుడు దావీదు గారికి అనుగ్రహించాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప మన మీద ఉండాలంటే, ఆయన కనికరం మన మీద ఉండాలంటే, మనము ఖచ్చితంగా దావీదు వలె ప్రార్థించేవారిగా మనం మారాలి. దేవుని హృదయంలో ఉన్న ఆలోచన ప్రతినిత్యము మనము కనిపెట్టి నిలబడే జీవితాన్ని మనం కలిగి ఉంటే దేవుడు శాశ్వతమైన కృపతో మనల్ని ఆశీర్వదిస్తారు. అటువంటి దీవెన ప్రతి ఒక్కరూ పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకే వందనాలు. శ్రేష్టమైన సంగతులతో మాతో మాట్లాడుతూ వచ్చారు. అవును ప్రభువా, నీ మాట వింటే బ్రతుకుతాం, నీ మాట వింటే ప్రభువా సమస్యల నుండి విడుదల పొందుతాం, నీ మాట వింటే మనసుకు నెమ్మది కలుగుతుంది. నీతో నిబంధన గొప్పది నాయనా. అటువంటి నిబంధన కలిగి బ్రతుకు జీవితము, శాశ్వతమైన కృపను పొందుకునే జీవితం అందరికీ దయచేయమని, ఎవరే కష్టములు బాధలు ఇబ్బందుల్లో ఉన్నారో వారికినే సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక.